వినిపించడం, మరి మీ అందరి మధ్యలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు 30 సంవత్సరాలు ఈ డిచ్పల్లి గడ్డ మీద నీతికి నిజాయితీకి మారు పేరుగా మరి ఇవాళ ఎన్నో సేవలు చేసి నాన్న నాన్నని పాట పాడుతుంటే కళ్ళు తరుక్కుమని మరి ఆనాడు 96లో 1996లో గన్నారం గ్రామంలో బాల కార్మిక పాఠశాలను మరి సార్ ఆధ్వర్యంలో దానికి నిర్వహణ నేను చేయడం జరిగింది. 96 ఈ 2025 29 సంవత్సరాలు. నేను నిజంగా 29 సంవత్సరాల ప్రయాణంలో నేను దాదాపు 20-25 సంవత్సరాలు పిల్లలతోనే మరి ఉన్నాను. చైల్డ్ రైట్స్ కావచ్చు, వాళ్ళ కార్మికుల విద్య కావచ్చు. మరి మీరు 2014 నుంచి 20 వరకు ఎవరైనా ఉన్నారమ్మా ఇక్కడ? ఆ మధ్యలో ఉన్నోళ్ళు ఉన్నారా రమేష్? అప్పుడు బాల కార్మిక సంక్షేమ చైర్మన్ గా మరి సేవలు చేయడం జరిగింది. మరి బాల్యరక్ష పాఠశాలలు బాన్స్వాడలో, మరి డిష్పల్లిలో, మరి ఇందల్బాయిలో, పడికల్లో, గాంధారిలో దాదాపు 15 సంవత్సరాలు పేద పిల్లలతో మీరు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇవాళ ఇక్కడ వచ్చి డిష్పల్లిలో మరి ప్రభుత్వము మరి కొంతమంది డోనర్స్ మరి సహకారంతో మీరు ఇక్కడ చదువుకోవడము, మీ మధ్యలో సార్ ఇక్కడ మరి వాళ్ళ వారి యొక్క బర్త్డేను జరుపుకోవడము చాలా సంతోషంగా ఉంది. మరి నాన్నలు మీరు ఖచ్చితంగా బాగా చదువుకొని కష్టపడి ప్రయోజకులు కావాలని మీకు ఈ సందర్భంగా మరి ఆశిస్తూ మీకు ఆశీర్వాదాలు ఇస్తూ ముగిస్తున్నాను. మాట్లాడాల్సి ఈనాటి మీతో గడిపే కార్యక్రమంలో మిత్రులుగా, స్నేహితులుగా, సహచరులుగా వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున మీ తరఫున నా తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, రమేష్ గారి గురించి నేను మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు కూడా బాగా పరిచయం. అలాగే మీ అందరితో మాట్లాడే ముందుగా మాకు నిజంగానే ఎక్కడో మీరు పాట పాడుతుంటే ఎక్కడో సుత్తి కొట్టి మమ్మల్ని ఏదో కెలికినట్టు మాట్లాడినట్టు కొట్టినట్టుగా కూడా ఉంది. ఎందుకంటే మీ ముందు కూర్చున్నప్పుడు మిగతా ఆడియన్స్ వేరు, పిల్లలు వేరు. మీరు కొద్ది పక్కకొచ్చి అర్థం ముఖాలు చూసుకున్నమాట. అందులో మిగతా పిల్లలు కూడా వేరు. మీ ముందు మీ చూపులు కానీ మీ చూపుల్లో ఉండే ప్రశ్నలు కానీ మమ్మల్ని బాధేస్తాయి. సమాజంలో బాధ్యత కలిగిన వాటి మీద కొంత ప్రశ్నార్థకంగా ఉంటాయి. ఏదేమైనా మిమ్మల్ని గుర్తించి ఎన్నో సంవత్సరాలు ఆదరణ లేక ఎంతో మంది చేత అన్ని రకాల సమాజంలో ఉన్న వాళ్ళ చేత నష్టపోయినటువంటి కుటుంబాల నుంచి ఆ వాళ్ళలో ఉన్నటువంటి బాధల్ని చెప్పుకోలేక, మిమ్మల్ని కాదనలేక, కొంతమందిని వదిలిపెట్టకుండా ఉన్నటువంటి సందర్భాన్ని మాత్రం నేను చెప్తున్నా. ఎక్కువ మీ అందరినీ మళ్ళీ మీ మనసు గాయాలు చేయాలని కాదు, కానీ చిన్నపిల్లలు మీ అందరికి కూడా అర్థం కాదు. ఏదేమైనా మీ మొఖాల్లో ఏమిటి మిగతా పిల్లలాగా మేము కూడా కాదా అనే ఒక ప్రశ్న మాత్రం ఎక్కడైనా మాకు కనపడతా ఉంటుంది. నేను పోయినసారి వచ్చినప్పుడు రమేష్ గారు చాలా విషయాలు కూడా చెప్పారు. ఉన్న దాంట్లో
మీకు బాగానే జరుగుతుంది అనేటువంటి ఒక మాట కూడా చెప్పారు. నాకు ఈ సదనంతో ఎలాంటి సంబంధం అంటే, మొట్టమొదట మీ పిల్లలకి ఇట్లా పెట్టాలి, మీ పిల్లలకు ఒక గూడు కావాలి అని మిమ్మల్ని, ఎయిడ్స్ వచ్చిన వాళ్ళ పిల్లల్ని, చైల్డ్ లేబర్ పిల్లల్ని, అటువంటి వాళ్ళందరినీ తీసుకుని ఆర్ఓసీకి పెట్టారు. ఆర్బీసీ పేరు మీద మొట్టమొదట ఈ స్కీమ్ స్టార్ట్ అయింది. అప్పుడు కూడా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులు పాడుపడిపోయే సందర్భంలో ఇక్కడ పునాది అయింది. అప్పట్లో రాష్ట్రంలో కూడా అతి తక్కువ ఇటువంటి సెంటర్లు పెట్టడం, మన దగ్గర డిచ్పల్లి లెప్రసీ క్యాంపులు ఉన్న దగ్గర, అలాగే మిమ్మల్ని అన్నీ ఆలోచన చేసేటప్పుడు తీసుకుని ఇక్కడ పెట్టిన సందర్భంలో ఇంతో అంతో మా పాత్ర కూడా కొద్దిగా ఉంది. తర్వాత కొంతకాలం మేము మంత్రిగా ఉన్నా, మీకు మళ్ళీ రమేష్ గారి లాగా పెద్ద మంత్రులాగా నేను కూడా కొన్ని రోజులు ఉన్నాను. ఈ మంత్రుల మీద ఇంకో మంత్రులాగా పిల్లలతోటి చాలా అనుబంధం పెంచుకున్నాను. నేను కూడా స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళం, ఇన్స్పెక్షన్లు చేసేవాళ్ళం, టీచర్లు ఎవరు రాకపోతే వాళ్ళ మీద సస్పెండ్లు కూడా చేసి వాళ్ళతో కూడా మాటలు కూడా పడ్డాను నేను. ఎందుకంటే పిల్లలకి పాపం చదువుకునే వాళ్ళకి ఈ రాజకీయాలతో, ఉద్యోగం చేసే వాళ్ళతో, నాయకులతో ఇబ్బంది జరగకూడదని నమ్ముకునే వ్యక్తిగా కొంత కఠినంగా కూడా ఉండేవాడు. అటువంటిది తర్వాత మేము ఎమ్మెల్యేలు అయిపోవటం, మళ్ళీ ఎమ్మెల్యే అయినా మధ్యలో గ్యాప్ వచ్చి ప్రభుత్వాల్లో లేకపోవడం, కొంత డిస్టెన్స్ అయినాం. ఏదేమైనా పోయినసారి వచ్చినప్పుడు చాలాసేపు మీతో కూర్చున్నప్పుడు ఏంటంటే ఏమీ అడగల, కానీ ఇద్దరు ముగ్గురు పిల్లల్ని తడిసిదేసి అడిగితే, సార్ మాకు అన్ని ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి, మాకు 2 ఏమో వచ్చినాయి, ఇంకో 1 2 ఫోన్లు కావాలని అడిగినారు. సరే ఏర్పాటు చేసే టైంకి, ఆలోచన చేసే టైంలో ఆ 2-3 రోజుల్లోనే ఈ కరోనా లాక్డౌన్ అయితే సార్ పిల్లలకి ఐఫోన్ వద్దుసారని రమేష్ గారు నేను వచ్చినాను అన్నారు. సో అది ఇవ్వలేకపోయాం. నాకు మాత్రం ఎప్పుడు ఈ సదనికి పిల్లలకి బాకీ ఉన్న లిస్టులోనే నేను పట్టలేదు. ఎప్పుడైనా రాకపోతే చెప్పిన మాట లేదు, ఈ నాయకులంతా ఇంతే కదా అనే భాషని నాకే ఎప్పుడు పుచ్చుకునేది. అలానే రమేష్ గారు కూడా చెప్పినారు, గవర్నమెంట్ దగ్గర నుంచి మిగతా అన్ని కొద్దిగా ఫుడ్ పర్లేదు, మిగతా జమ చేసుకుంటున్నాం, కానీ డ్రెస్సులు స్కూళ్ళలో వస్తున్నాయి. మామూలు డ్రెస్కి తల్లిదండ్రులు లేరు కాబట్టి ఈ వచ్చిన డొనేషన్లో ఇవ్వాలి అనేటువంటి బాధ ఉంది. మాకు 2-3 డ్రెస్సులన్నా గవర్నమెంట్తో ఇప్పించండి అనేటువంటి మాట చెప్పినారు. తప్పకుండా నా ప్రయత్నం నేను మంచి మాటతోటి ఇందాక చెప్పి బాకీ సో డ్రెస్సులకి రాయడానికి మాత్రం కాదు, కానీ ఒక డ్రెస్ని నేను ఇప్పిస్తాను. ఇంకా ఎవరు ఇచ్చేదానికన్నా గవర్నమెంట్ నుంచి మీకు రెగ్యులర్గా వస్తే మంచిది కాబట్టి రమేష్ గారు చెప్పి కోరుకుంది కూడా అదే. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా ముఖ్యమంత్రి గారు, ఎడ్యుకేషన్ మంత్రి కూడా, వెల్ఫేర్ కూడా, కాబట్టి ఆ విధంగా ఒక లెటర్ పెట్టి మా ప్రయత్నం నేను చేసి పెడతానని మాట చెప్పుకుంటూ, ఇంకెప్పుడన్నా ఒక రోజు మళ్ళా తీరిగ్గా వస్తాం. ఈ రోజున ఈ బయటనే పుట్టినరోజు ఇప్పుడు చేసుకోవాలి. రవి ఆడే నా పేరు మీద అప్లోడ్ చేసుకున్నాడు, ఆయన చేసుకున్నాడు, అందరూ ఉండేవాడు. కానీ సరే మీ దగ్గరికి పెడతాను అంటే కేక్ వద్దు, భద్ర ఆ దగ్గరికి వద్దామని చెప్పినారు. కేక్ కూడా పెట్టినారు. కొద్దిగా నాకు ఏదో అని చేసుకున్నట్టే ఉంది, కానీ మీ అందరూ ముఖాల్లో సంతోషం ఉండటమే మాకు పెద్ద కేకు ఆనందంగా భావిస్తూ, తప్పకుండా నేను చెప్పినవి అలానే చెప్పినారు. బాబా ఇంజనీరింగ్, ఇంకో బాబా
అగ్రికల్చర్ బిఎస్సి నర్సింగ్ వీళ్ళందరూ చెప్పినారు. అట్లానే మీకు బయటికి వెళ్ళి మళ్ళీ బజార్లో వదిలిపెట్టకుండా ఏదైనా ఉద్యోగం వచ్చేదాకా చిన్నదో పెద్దదో సాధన చూసుకుని కొంత చేసే పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి ఎక్కడన్నా అవకాశాలు ఉంటే మరి మా ఎత్తు కూడా చేతుడు వాదుడుగా కొద్దిగా మా చేయకుండా కలుపుతామని లాస్ట్ టైం కూడా చెప్పారు రమేష్ గారిని. ఏదైనా అట్లాంటి నుండి కొద్దిగా ఇన్వాల్వ్ చేయమంటే రమేష్ గారు తొందరగా ఇన్వాల్వ్ చేయాలనుకుంటా కనుక మేము తప్పించుకున్నట్టు అయిపోయింది. రమేష్ గారు మమ్మల్ని వదిలిపెట్టినట్టు అయిపోయింది. కనుక తప్పకుండా మీకు చెప్పినతో పాటు మిగతా కార్యక్రమాలు పంచుకోవడానికి ఎప్పుడైనా వస్తామని, తీరిగ్గా వస్తామని, ఒక గంట సేపు కూర్చోవడానికి, మీతో మాట్లాడడానికి ఇప్పుడు వస్తామనే మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇస్తాను 2 సార్లు మీరే కాల్ చేశారు సార్. ఆ టైంలో మనకు స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఆ ఫోన్లు తీసుకొచ్చిన మనకు ఉపయోగపడదు కాబట్టి తమకి ఆ రకంగా కానీ మీ నుంచి పొందలేకపోవడం కాదు సార్. మీ దగ్గరికి వచ్చి ఫస్ట్ ఏదైనా అడగాలనుకున్నప్పుడు అది కంపల్సరీ నీడ్ అయినప్పుడు తప్పకుండా మీ దగ్గర వచ్చి అడుగుతాను తప్ప మీదే ట్రై చేస్తూ ఉన్నాం సార్. మాతో ఇది కాదు అవుతలేదు అన్నప్పుడే తమ దగ్గరికి సుధాకర్ సార్ తో సార్ మన సుధాకర్ రావు సార్తో చెప్తే తమకి వస్తాయి కాబట్టి సార్ని కూడా తను ఇంట్రెస్ట్ చేస్తాడు. సుధాకర్ రావు సార్ తయారు చేసింది కూడా ఏదైనా గవర్నమెంట్లో ఆ కావాలని చేశాం. సుధాకర్ సార్ రమేష్ గారు కొంతమంది తయారు చేశాడు. ఏదేమైనా మీలాంటి వాళ్ళని సహకారం చేయటమే చాలా ఇబ్బంది అయినా చాలా సంతోషకరమైందనే మాటని రమేష్ గారికి కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, ఈ సేవ మామూలుగా అందరికీ దొరకదు. ఏం చేసినా మీకు ఆ భాగ్యం దొరికింది. మీతో పాటు మమ్మల్ని కూడా ఎవరన్నా బాగా చేస్తామని ఎప్పుడప్పుడు చేయడానికి ప్రయత్నం చేయండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.